నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆనందోత్సాహాల నడుమ న్యూ ఇయర్ వేడుకలు, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన ప్రజలు. పల్నాడు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు. యలమందలో పింఛన్ల పంపిణీ, తనకు ప్రజలే హైకమాండ్ అన్న సీఎం. నూతన సీఎస్ గా విజయానంద్ బాధ్యతల స్వీకరణ, శుభాకాంక్షలు తెలిపిన ఉన్నతాధికారులు, సచివాలయ సిబ్బంది. పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ, పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యేలు. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక. ఎస్సీ కులగణన జాబితా సవరణకు 7 వరకు గడువు పొడిగించినట్లు వెల్లడి. 2024కు వీడ్కోలు పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సర సంబరాలు జరుపుకున్నారు. గుంటూరు నగరంలోని పలు ఆలయాలు, ప్రార్థనా మందిరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రార్థనాలయాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలు స్వీట్ షాపులు కిటకిటలాడాయి. అర్ధరాత్రి 12 గంటల తరువాత యువత వీధుల్లోకి వచ్చి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేరింతలు కొట్టారు. స్వీట్లు పంచుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పనులు చేయాలనేదే తన తపన అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా యలమందల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను స్వయంగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి అందించారు. వారి కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో పాల్గొని సీఎం మాట్లాడారు. పేదల జీవితాల్లో వెలుగులు చూడాలన్న ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. తనకు హైకమాండ్ ఎవరూ లేరని, 5 కోట్ల మంది ప్రజలే నాకు హైకమాండ్ అని పేర్కొన్నారు. మీ హస్బెండ్ చనిపోయాడు, కరోనా వచ్చి చనిపోయాడు. కరోనా సమయంలో అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? బాగా చదివించమ్మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? నువ్వు బాగా తెలివిగా ఉన్నావు, ఇంకా బాగా చదువుకోవాలి, కష్టపడాలి. ఇప్పుడు కష్టపడితే జీవితాంతో సుఖపడతావు. మీ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేశాం. రేపు ఏదైనా విపత్తు వస్తే మీ ఇంటికి మందులు పంపించాలంటే ఎవరు రికమెండేషన్ లేకుండా డ్రోన్ పంపించి మీ ఇంటి దగ్గరనే, మీ ఇంటి పైన డ్రోన్ దిగే పరిస్థితి వస్తుంది. అలాంటి టెక్నాలజీ అంతా ఉపయోగించే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీకు న్యాయం చేయాలి, పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు చూడాలనే ఏకైక లక్ష్యంతో నేను ఆలోచిస్తున్నాను. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నేను పోయింది తలారి సారమ్మ. ఆవిడ 2020-21లో ఏదైతే కరోనా వచ్చిందో ఆ కరోనాలో వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. చాలా బాధేస్తుంది. కానీ 2 పిల్లలు, ఒకరు రాము అని 18 సంవత్సరాలు, 10వ తరగతి పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత తల్లిని చూసి నేను అండగా ఉండాలి, లేకపోతే ఒకటే పని చేయలేదనే ఉద్దేశంతో ఆయన నిలిచిపోయి కూతురు కృష్ణవేణి 16 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుతా ఉంది. 2 కలిసి ఆ అబ్బాయిని చదివించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ ఇంటికి పోవడం, ఒక ఎస్సీ కులం, మాదిగ కులం వాళ్ళ ఇంటికి పోయి నేను కాసేపు స్పెండ్ చేసిన తర్వాత నాకు అవగాహన వచ్చింది. ఆ ఇంటికి డబ్బులు ఇచ్చాం, శాంక్షన్ చేశాం. అందులో కూడా బకాయిలు పెట్టారు. 5 సంవత్సరాలు వచ్చిన ప్రభుత్వం. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కొంతమందికి తమ సత్తా ఏంటో చూపించారంటూ మాజీ సీఎం జగన్ ను విమర్శించారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది పదంలోకి తీసుకెళ్లే బాధ్యత తనది అని భరోసా కల్పించారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది పదంలోకి తీసుకెళ్లే బాధ్యత తనదని భరోసా కల్పించారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను దోపిడీ చేసి ధ్వంసం చేసిందన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటామని తెలిపిన సీఎం టెక్నాలజీ ద్వారా అన్నదాతల సమస్యలకు పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. నువ్వు పని చేయి, ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు, పార్టీ ఒక 2,50,000 ఇస్తాం, ఊర్లో కావాలంటే చేసుకుంటాం. నీట్గా ఇల్లు కట్టేసుకో. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఏం పని చేస్తావు నువ్వు?
అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందర టైర్లకి పంచర్ వేసి ఎంత వస్తుంది దాంట్లో? నెలకి ఒక 4,000 5,000 4-5 వేలు వస్తుంది. ఇది ఒక 4,000 వస్తుంది. ఇక 4,000 వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా, మందులు కోటికి సరిపోతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా పెద్ద ఇబ్బంది లేకుండా బతుకుతున్నాం. ఈ పల్నాడు ప్రాంతానికి ఇది ఒక వరం. దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పూర్తి చేస్తాం. రెండోది, ఇంటింటికి నీళ్లు ఇవ్వడం, అది కూడా ట్యాప్ ద్వారా ఇవ్వడం. దీనికి వాటర్ గ్రిడ్ ఉంది. ఈ వాటర్ గ్రిడ్ని అనుసంధానం చేసి మొత్తం ఈ ప్రాంతానికి అందరికీ నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. పల్నాడులో హింస పోవాలి, అభివృద్ధి రావాలి, ఉపాధి రావాలి, సంపద సృష్టించాలి. నేను రాయలసీమలో ఫ్యాక్షన్స్ నిర్మోహమాటంగా అణిచివేశాను, కానీ పల్నాడులో మాత్రం ఇటీవల కాలంలో మీరు చూశారు ఎంత ధైర్యం అంటే, నాలాంటి వాడు కూడా మాచర్లకు రాలేకపోయామంటే ఎంత దుర్మార్గులో, ఎంత రాక్షసులో, ఎంత అజమో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ బాధ్యతలు స్వీకరించారు. సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం ముగియడంతో విజయానంద్ను ప్రభుత్వం నూతన సీఎస్గా నియమించింది. ఈ మేరకు వెలగపూడి సచివాలయంలో విజయానంద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు విజయానంద్కు అభినందనలు తెలిపారు. ఉద్యోగుల సహకారంతో ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకువెళతానని ఈ సందర్భంగా విజయానంద్ తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరులోని ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 42 మందికి 68 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలతో సతమతమై ఆర్థిక ఇబ్బందులకు గురైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పారు. మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి 42 మందికి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ కింద మనం పంపిణీ చేయడం జరిగింది. 68 లక్షల రూపాయలు మనము వాళ్ళకి సహాయంగా అందించడం కూడా జరిగింది. ఈరోజు మాత్రమే, అంటే రేపు 1వ తేదీ వాళ్ళ కుటుంబాల్లో జరిగినటువంటి నష్టాన్ని మనం ఎలాగో పూడ్చలేం. అయితే ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న క్లియరెన్స్ డేలని పెట్టి సీఎంఆర్ఎఫ్ కింద హెడ్ ఆఫీస్ నుంచి ఏకంగా 21 మందికి 38 లక్షల రూపాయలు పంపిణీ చేయడం అనేటువంటిది, ఈరోజు ఒక వ్యక్తికి 12 లక్షలు ఇవ్వడం అనేటువంటిది సీఎం రిలీఫ్ ఫండ్ చరిత్రలోనే మన పత్తిపాడు నియోజకవర్గంలో జరిగిందన్నది మాత్రం స్పష్టం. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు వాళ్ళు 93% మ్యాండేట్ ఇవ్వడంతో, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు అయితే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరొక వైపు చేస్తూ రాష్ట్రంలో ఈరోజు దేశంలో ఎక్కడో మరుగున పడినటువంటి ఆంధ్రప్రదేశ్ని వైసీపీ పాలనలో మరుగున పడినటువంటి ఆంధ్రప్రదేశ్ను తిరిగి పునర్జీవనం చేయడం, పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ఆర్నిశలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత లోకేష్ బాబు గారికి ప్రజలందరి తరపున, ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గం తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కొత్త వారికి లైసెన్సులు ఇచ్చి ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులను వేగవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు బూర్ల రామాంజనేయులు వివరించారు. దాదాపుగా 3,000 కోట్ల రూపాయల నిధులతో ప్రతి నెల కూడా పెన్షన్లు పంపిణీ చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికే చెల్లింది. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అయితే ఒక చోట 2 చోట్ల పాత నియమ నిబంధనలలోనై ఒక కాంట్రాక్టరే 4-5 వర్కులు చేయడం ద్వారా ఆ ఒక వర్క్ అయిన తర్వాత ఇంకొక దానికి రావడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల కొద్దిగా ఏదైనా ఆలస్యం అవుతుందేమో 2-3 రోజులు. కానీ అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాని మేరకే పని చేయాలనేసి నిర్ణయించాము. వాళ్ళ కాంట్రాక్టర్లు కూడా
వాళ్ళని గట్టిగా మందలించి పని చేయాలని చెప్పాము. ఇప్పుడు మా నియోజకవర్గంలో ప్రతి మండలం నుంచి కొత్తగా చదువుకున్నటువంటి పిల్లలు, ఉత్సాహవంతులైనటువంటి పిల్లలకి, మరి మహిళలకు కానీ పురుషులకు కానీ కనీసం 5 మందికి కొత్తగా లైసెన్సులు ఇవ్వబోతున్నాం. పేదల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని అర్హులకు పెన్షన్లు అందించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారని, ఇళ్లు లేని నిరుపేదలు అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు. పెద్దవారికి, వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్లు 31వ తారీఖునే వారి ఇంటి వద్దకు చేర్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. నూతన సంవత్సరంలో వారందరూ కూడా ఆ సంతోషాన్ని కలగజేయాలనే ఆలోచనతో ఇటువంటి ఆలోచన చేసి ముందు రోజే వారందరూ కూడా దాదాపు గుంటూరు నగరంలో 13 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్పౌస్ గ్రౌండ్స్తో చనిపోయినటువంటి వ్యక్తి ఇంట్లో మగవారు చనిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకు వెంటనే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం తీసుకోవడం చాలా సంతోషం. 20వ డివిజన్ నల్లచెరువులో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్లా మాధవి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొని ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను రాష్ట్ర ప్రజలు జరుపుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక్కరోజు ముందే పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. స్థానికంగా పింఛన్లపై కొన్ని సమస్యలను గుర్తించామని, త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ అధ్యక్షులు రబ్బానీ, మహమ్మద్ రఫీ, ఇలా, సయ్యద్ ఆలం షా, సయ్యద్ కరీమున్, టెంట్ హౌస్ బాబు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో న్యూ ఇయర్ అనేది చాలా ఆనందమయంగా అయిపోవాలి అన్న ఒక ఆశతో చంద్రబాబు నాయుడు గారు 31కే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందరికీ అందజేయడం జరిగింది. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఈరోజు వాడవాడ తిరిగి పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, విశ్వాసం వ్యక్తపరుస్తూ ఉన్నారు. వారికి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాము అనే ఒక ఆకాంక్ష, ఆనందం మనసులో నిండిపోయింది. ఏ వాడ తిరిగినా కూడా వారు ఆ సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే ఇంకా కొన్ని చిన్న సమస్యలు మనకి ఎదురవుతానే ఉన్నాయి. ఇంకా పెన్షన్లు లేని వాళ్ళు, లబ్ధిదారులు సరైన లబ్ధిదారులు లేకుండానే పెన్షన్లు తీసుకునే వాళ్ళు, ఇలా కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. అవి కూడా రానున్న 2-3 నెలల్లో కొత్త లాగిన్స్ రాగానే అవసరమైన వాళ్ళందరినీ నిజమైన లబ్ధిదారులందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళకి పెన్షన్లు లేదంటే ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు చుండూరు మండలం మండూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లను నక్క ఆనందబాబు పంపిణీ చేశారు. కరెంట్ ఛార్జీలు పెంచిందే జగన్మోహన్ రెడ్డి అని, వ్యవస్థలను కూడా ఆయన భ్రష్టు పట్టించారని తెలిపారు. వ్యవస్థలన్నీ నాశనం చేసి విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ ఆయనే మళ్లీ రోడ్లపైకి వస్తున్నారన్నారు. ప్రజలు గత పరిపాలన చూసి 11 సీట్లకు పరిమితం చేశారని, అయినా సిగ్గు లేకుండా రోడ్లపై వస్తున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ ద్వారా 4,500 కోట్లు గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచారని అన్నారు. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. త్వరలో అన్ని హామీలన్నీ అమలు చేస్తామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవంతో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు లార్డ్ సెంటర్లోని హెచ్ఎల్ఆర్ ట్యాంక్, ఎస్వీఎన్ కాలనీ, జేకేసీ కాలేజ్ రోడ్, శ్యామలానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్ఎల్ఆర్లో నెహ్రూనగర్ రిజర్వాయర్ నుండి వస్తున్న నీరు ఇక్కడి నుండి ఇతర ప్రాంతాల రిజర్వాయర్లకు సరఫరాని అడిగి తెలుసుకున్నారు.
నీటి సరఫరా విభాగ సిబ్బంది హాజరుని పరిశీలించి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఇతరులు రిజర్వాయర్ పరిసరాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సరఫరా ట్యాంకర్ల రిజిస్టర్ను తనిఖీ చేసి అనధికార నీటి విక్రయాలకు చెక్ పెట్టాలని, నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా పోరాటాల సంవత్సరంగా 2025ను సిపిఐ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ విధానాల వలన అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ప్రజా సమస్యలతో పాటు సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను 2024 సంవత్సరంలో సిపిఐ పోరాటాలు చేసినట్లు ఆ పార్టీ జిల్లా, నగర కార్యదర్శులు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి తెలిపారు. 2024కు వీడ్కోలు పలుకుతూ 2025కు స్వాగతం చెప్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆరోపించారు. కార్మికులకు, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తుంటే రాష్ట్రంలో అధికార విపక్ష పార్టీలు కనీసం నోరు బెదపలేని స్థితిలో ఉన్నాయన్నారు. విలేకరుల సమావేశంలో హనుమంతరావు, అరుణ్ కుమార్, నాసర్జీ, చైతన్య తదితరులు పాల్గొన్నారు. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2024లో అనేక ప్రజా సమస్యల మీద, సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలని నిర్వహించడం అనేది జరిగింది. ఈ 2025 సంవత్సరం మొత్తం ప్రజా పోరాటాల సంవత్సరంగా సిపిఐగా ప్రకటిస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఓ పక్క మోడీని సాగనంపాలని, మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాలని కూడా సిపిఐ ఆ రోజున మరి పోరాటం అనేక విధాలుగా ఆ రోజున 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే మతోన్మాదంతో ముందుకెళ్తున్న మరి మోడీ గారికి వ్యతిరేకంగా మరి పోరాటం నిర్వహించాం. అనంతరం పరిస్థితులు మరి కూటమికి అనుకూలించడం, కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలైనా కూడా ఇప్పటికీ వారు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితుల్లో మరి సిపిఐగా మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఇవాళ పెరిగిన రేట్లకు అనుగుణంగా 5 లక్షల రూపాయలతోటి ఇల్లు నిర్మాణం చేపట్టాలని ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే ఆ కొనసాగింపుగా రేపు 10వ తారీఖు తహసీల్దార్ కార్యాలయాల దగ్గర మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని మరి ఆందోళన కూడా నిర్వహించబోతా ఉన్నాం. వ్యాపారస్తుల సమస్యల పరిష్కారం కోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడూ ముందుంటుందని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు గౌరవ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లతో పాటు ఇతర ప్యానెల్ సభ్యులను అభినందించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తుందని వారు వివరించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకునే ఆలోచనలను సభ్యులు మానుకోవాలని హితవు పలికారు. అయితే మన జరిగిన ఎన్నికల్లో 596 ఓట్లు సాధించి ఎదురు వ్యక్తి రంగా బాలకృష్ణకి 390 ఓట్లు వచ్చి, రంగా రామకృష్ణకి 8 ఓట్లు వచ్చి, మిగతా కొన్ని పనికిరా అంటే చలన ఓట్లు కానీ ఓటు ఎవరికైనా కానీ ఉన్న పరిస్థితి ఉంది. ఇద్దరు 186 ఓట్ల మెజార్టీతోటి మన ఏతూరి వెంకటేశ్వర ప్యానెల్ మొత్తం గెలిచారు. కేవలం అసోసియేషన్లోనే 2-3 తప్ప మిగతా అన్నీ కూడా మరి ఆ కమిటీ కానీ వ్యాపారస్తుల మద్దతు కానీ వాళ్ళందరూ వెంకటేశ్వర్లు కమిటీని నమ్మటం కానీ జరిగిన దానివల్ల
మొత్తం ప్యానల్ గెలిపించినందుకు ప్రత్యేకంగా ఏ రకమైన గొడవ లేకుండా సైలెంట్గా మరి ఇబ్బంది లేకుండా జరిగిన ఎలక్షన్కి వ్యాపార వర్గాలకి ఓటర్లకి డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చండీగఢ్ డిస్కమ్ విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆందోళన నిర్వహించింది. సంగడిగుంటలోని విద్యుత్ భవన్ వద్ద నిర్వహించిన ధర్నాలో లక్ష్మయ్య, నేతాజీ, ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని నేతలు విమర్శించారు. స్మార్ట్ మీటర్లు పెట్టాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 300 కోట్ల రూపాయల పైగా లాభాలు వస్తున్నటువంటి ఆ సంస్థని కేవలం 172 కోట్ల రూపాయలకి ఆర్పి గోయింకాకి ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా చండీగఢ్ ఉద్యోగులు గత నెల రోజులుగా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇది కేవలం చండీగఢే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో ఉన్నటువంటి అన్ని కేటగిరీల ఉద్యోగులు, ఇంజనీర్లతో సహా ఈ రోజున దేశవ్యాప్తమైనటువంటి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 12 గంటల నుంచి 1 గంట వరకు పని స్తంభానికి నిర్ణయం తీసుకున్నారు. రాజ్భవన్కి ప్రదర్శనలు అనేక రాష్ట్రాలలో జరుగుతున్నాయి. ఆ విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఉద్యోగులకి మద్దతుగా సిఐటియు దేశవ్యాప్తంగా ఈ మద్దతు నిరసన కార్యక్రమాలలో పాల్గొంటున్నది. ఇటీవల స్మార్ట్ మీటర్లు బిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని సిఐటియు ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ప్రతిఘటిస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో బిల్లులు వసూలు చేసేటువంటి దానికి బిల్ కలెక్షన్ ఏజెంట్లు అని చెప్పేసి ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకు గాను అన్ని జిల్లాల్లో ఈ బిల్ కలెక్టర్లో సంబంధించినటువంటి వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. కానీ మన గుంటూరు జిల్లా పక్కన ఉన్నటువంటి బాపట్ల జిల్లాలు, ఈ 2 జిల్లాల్లోనూ కూడా వీళ్ళ పనిని రెన్యువల్ చేసేటువంటి దానికోసం అధికారులు ఇంతవరకు సంసిద్ధం కాలేదు. దానివల్ల గత నెల 15 రోజుల నుంచి ఈ ఉద్యోగస్తులు వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అని చెప్పేసి అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు. అందుకే రాష్ట్రం మొత్తం మీద ఒక విధానం ఉంటే మన గుంటూరు బాపట్ల జిల్లాల వరకు దానికి భిన్నమైనటువంటి పద్ధతిని అధికారులు అనుసరించడం అనేటువంటి దాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చని బ్రహ్మకుమారిస్ ఉమా తెలిపారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. బ్రహ్మకుమారి సంస్థ కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ, మాజీ మిర్చియాడ్ చైర్మన్ వన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం తీసుకునే ఆహారం మన ప్రవర్తనపై ప్రభావం చూపుతుందన్నారు. సాత్వికాహారం తీసుకుంటే సాత్వికమైన ఆలోచనలు వస్తాయని బ్రహ్మకుమారిస్ ఉమా తెలిపారు. రాబోయే నూతన సంవత్సరం ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని కోరారు. మొబైల్ వాడకంపై నియంత్రణ చేయాలని మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ కోరారు. మానవ సంబంధాలు అన్నింటినీ సెల్ ఫోన్ దెబ్బతీస్తుందని మన్నవ సుబ్బారావు వెల్లడించారు. శుభ సంకల్పాలతో నూతన సంవత్సరం జరుపుకుందామని తెలిపారు. మనలో ఉన్నటువంటి చెడుని, మనలో ఉన్నటువంటి చెడు సాంప్రదాయాన్ని, చెడు అలవాటుని ఈరోజు ప్రధానంగా జనాన్ని, సమాజాన్ని పట్టి పీడిస్తుంది సోషల్ మీడియా, సెల్ ఫోన్. దగ్గరగా ఉన్న వాళ్ళని దూరంగా చూస్తున్నాం, దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరగా చూస్తున్నాం. పక్కన ఉన్నోడితో మాట్లాడట్లేదు, కానీ అమెరికాలో ఉన్న వాళ్ళతో మాత్రం గంటలు మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి కొద్ది టయాన్ని సెల్ ఫోన్కి మాత్రం వినియోగిస్తామని, ఎక్కువ మానవ సంబంధాలు పెంచుకోవడానికి, పక్క వాటితో, తోటి వాటితో, సాటి వాటితో మాట్లాడటానికి సంవత్సరాలు వస్తూ ఉంటే ప్రాబ్లం. అసలు మారాల్సింది మన ఆలోచన మీద, నూతన ఆలోచన. సీరియల్ అవుతున్నాం, ఉదాహరణకి రిజల్యూషన్స్ అంటాం, తీర్మానాలు, వ్యక్తిగత తీర్మానం. సిగరెట్ తాగుతా ఉంటే నూతన సంవత్సరానికి అర్థం అయిపోతుందంటే రేపొద్దున సిగరెట్ మానుకో. మందు తాగుతామంటే రేపొద్దు నుంచి నువ్వు మందు తాగుతా ఉంటాయి. భార్య రోజు కొట్టా ఉంటే రేపు నుంచి వ్యాయామం పట్టుకుని ఉంటాయి. ఇట్లా నెగిటివ్ థాట్స్, నెగిటివ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మానుకుంటే నూతన సంవత్సరానికి అర్థం. లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయోజనం లేదు.
కొత్త సంవత్సరం అంటే కేవలం ఒక రోజు కోసం కొత్త సంవత్సరం అని కాదు, ప్రతిరోజు కూడా మనకి కొత్తదనం, నూతన ఉత్సాహ ఉల్లాసాలతో మన యొక్క జీవితాన్ని గడపాలి. ఎప్పుడూ కూడా మనం సంతోషంతో మధురమైనటువంటి మిఠాయిలు తినిపించుకుంటూ ఉండాలి. సంతోషంతో అందరికీ కూడా ప్రేమతో మనం మాట్లాడాలి. గడిచినటువంటి దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా జరిగినటువంటి దానికి బిందువు పెట్టి జరగబోయేటువంటిది ఇంకా అంతా మంచిదే, నా కోసం ప్రతిరోజు కూడా మంచే జరుగుతుంది. రాజేంద్ర నగర్ 4వ లైన్లో ఉన్న కెనడీస్ నెక్స్ట్ జెన్ కిడ్స్ పాఠశాలలో క్రిస్మస్ నూతన సంవత్సరం సందర్భంగా క్రాఫ్టింగ్ ఫర్ ఏ కాజ్ అను శీర్షికతో నిరుపయోగమైన వస్తువులతో తయారు చేసిన పెన్ స్టాండ్స్, గాజుల పెట్టెలు మొదలగు వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మరికొంతమంది విద్యార్థులు అతిథులకు ఆటల పోటీలు నిర్వహించారు మరియు అల్పాహారాలను స్వయంగా తయారు చేసి అతిథులకు విక్రయించారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన ధనాన్ని బ్రాడీపేటలో ఉన్న శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితిలో ఉండే విద్యార్థుల కొరకు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పిఎల్ హేమలత మాట్లాడుతూ చిన్నారులకు సేవా దృక్పథాన్ని అలవర్చడానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ కె శ్రీకాంత్ బాబు, కె శ్రీవిద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆ సందర్భంగా నిర్వహించినటువంటి క్రాఫ్టింగ్ ఫర్ ఏ కాజ్ అనే శీర్షికతో వేస్ట్ మెటీరియల్స్తో డిఫరెంట్ మెటీరియల్స్, డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేసి అవే విక్రయించి వాటితో వచ్చిన సొమ్ముతో మనీ అంతటితో కూడా తీసుకొని వచ్చి డిఫరెంట్ ప్రొవిజన్స్ అన్నీ కొని మన సాయి దీనజన సేవా సమితిలో ఇచ్చారు. సో ఇటువంటి మంచి పనితో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలి అన్న ఉద్దేశంతో చిన్నారులతో ఈ కార్యక్రమం చేశాము. సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. పొన్నూరు న్యాయవాది బేతాళ్ల ప్రకాష్ రావును పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురిచేసి గాయపరిచిన ఎస్ఐ, కానిస్టేబుళ్లను శిక్షించాలంటూ గుంటూరు జిల్లా న్యాయవాదుల ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద న్యాయవాదుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పొన్నూరు న్యాయవాది బేతాళ్ల ప్రకాష్ రావును చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ సతీష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం న్యాయవాదుల ఫెడరేషన్ నాయకులు బ్రహ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక కేసు విషయంలో ప్రభుత్వాసుపత్రికి వెళ్లిన బేతాళ్ల ప్రకాష్ రావును పొన్నూరు పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని మండిపడ్డారు. ఈ విషయంపై ఎస్పీ సతీష్ కుమార్ సానుకూలంగా స్పందించారని అన్నారు. లాయర్ను గాయపరిచిన పొన్నూరు పోలీసులపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయవాదుల ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా 3 కానిస్టేబుల్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అడగడం జరిగింది. ఎస్పీ గారు సానుకూలంగా స్పందించారు. ఇది కనుక వాళ్ళ మీద చర్య కనుక తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ ఉద్యమం నిరసన చేస్తూ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి అయితే ఎస్ఐ గారు రావటం కూర్చొని ఉండా నన్ను చంపకు పెట్టి పెట్టబడి 3 దెబ్బలు వేసాడు. ఆ దెబ్బలో దాటికి నేను తట్టుకోలేక కింద పడిపోయాను. కారణం ఏంటంటే నేను నర్వస్గా వీక్గా ఉంటాను. ఇంకోటి సహాయం లేకుండా కింద పడ్డామని లేవలేను కాబట్టి ఆ క్రమంలో నేను ఎస్ఐ గారిని సపోర్ట్గా చేసుకుని పైకి లేచాను. దానికి ఎస్ఐ గారు నా చక్కగా పట్టుకుంటామని చెప్పేసి నన్ను మళ్ళీ కొట్టి అక్కడి నుంచి కాలర పట్టుకుని ఈడ్చుకుంటూ కింద పడేసి ఈడ్చుకుంటూ రౌడీ షీటర్ కన్నా దారుణంగా తీసుకెళ్లి మస్తానయ్య దర్గా వెనుక నూతనంగా ఏర్పాటు చేసిన ఏఆర్ టింబర్ డిపోను ఎమ్మెల్యేలు మహ్మద్ నసీర్ అహ్మద్, గళ్లా మాధవి ప్రారంభించారు. సయ్యద్ ఆసియా 20 ఏళ్లుగా కార్పెంటర్గా, వుడ్సెల్లర్గా పనిచేస్తూ ఈ స్థితికి ఎదిగారని అతిథులు వెల్లడించారు. కష్టపడితే ఏమైనా సాధించవచ్చని నిరూపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌస్, రహమతుల్లా, జమీర్, నాయుడు వెంకటేష్, నజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. తను నమ్ముకున్నటువంటి వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు సొంతగా వ్యాపారవేత్తగా ఎదిగేటువంటి ప్రయత్నం చేసినటువంటి సోదరుడు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఉస్మాన్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ, తప్పకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిల్డర్ని, అలాగే ఇల్లు కట్టుకునేటువంటి
గృహాలు కట్టుకునేటువంటి వాళ్ళకి, అలాగే అపార్ట్మెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా తప్పకుండా ఉస్మాన్ ఒక వర్క్ ఉన్నటువంటి తెలిసినటువంటి వర్కర్గా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒక కార్పెంటర్గా, తర్వాత వుడ్ సెల్లర్గా అతనికి మంచి అనుభవం ఉంది. తప్పకుండా మీరందరూ కూడా అతను చేస్తున్నటువంటి వ్యాపారానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏఆర్ టింబర్ డిపోట్ అని ఉస్మాన్ గారు దీన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అందరికీ సౌకర్యార్థం ఈ యొక్క టింబర్ని వారు సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పటికే మంచి వర్క్ ఆర్డర్స్తో ఆయన వర్క్లో చాలా నైపుణ్యం కలిగి ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క నూతన సంవత్సరం ఆయన వ్యాపారంలో, అదేవిధంగా ఆరోగ్యంలో అన్నిట్లో కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆయన స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కొండలరావు నిర్మలాదేవి 25వ వివాహ దినోత్సవం సందర్భంగా గోండుల మహిళలకు బట్టలు పంపిణీ చేసి అనంతరం కేక్ కట్ చేశారు. థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ హానరీ ప్రొఫెసర్ వివిఎల్ భూషణం రాజ్ కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం భూషణం మాట్లాడుతూ వివాహ దినోత్సవం అంటే అందరూ పెద్ద పెద్ద హోటల్స్ లో జరుపుకుంటారని అన్నారు. కానీ వివాహ దినోత్సవం పేదల మధ్య జరుపుకోవడం చాలా గొప్ప అని డాక్టర్ కొండలరావు నిర్మలాదేవిని కొనియాడారు. కార్యక్రమంలో థియేటర్ స్టూడెంట్స్ లహరి ఇంతియాజ్ భిక్షం, దినేష్ తేజ, హసన్, గోండు ప్రజలు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలోనే వారు కూడా లండన్ ప్రభుత్వం వాళ్ళు, లండన్ అనేది మన దేశం కాదు కదా, వాళ్ళు ఈయన చేసేటువంటి కార్యక్రమాన్ని మెచ్చి కార్యక్రమం చేయటం, పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుని హోటల్లో చేయటం కాదు, మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని నీకు నేనున్నాను అని చెప్పి మీతో సమానంగా కలిసిమెలిసి ఉండి మీతో పాటు తిని మీతో పాటు తాగి మీరు ఎట్లా ఉన్నారు, మీకు కావాల్సింది ఏదో మినిమం 10 రూపాయలు నా పొట్టాడు ఏం చేస్తాడు, సినిమా పోదామా లేకపోతే ఇంకో చొక్కా కొనుక్కుందాం, నేను అట్లా కాదు, అది ఇస్తే తీసుకొచ్చి ఇంకోటి ఏం చేసి మీలాంటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటాడు. అంత మంచి మనసు ఇచ్చాడు. మంచి మనసుకి చెప్పక్కర్లే, మనసు ఉంటే మంచి మనసు ఉన్న వాళ్ళు ఆయన చాలా 100 మంది ఉన్నారు చుట్టూ చేరి, వాళ్ళందరికీ రాష్ట్ర గారికి 98 డిఎస్సి నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా అమలు చేయకపోవటం వల్ల బీసీ, ఎస్సీలు తీవ్రంగా నష్టపోయారని బీసీ సంఘ నాయకులు అంగిరేకుల వరప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం 98 టీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. త్వరలోనే మంత్రి నారా లోకేష్ ను కలిసి 98 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని అంగిరేకుల వరప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈపనగండ్ల శ్రీనివాసులు, జి రమణ, ఎం చెన్నకృష్ణయ్య, సి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 2023 సంవత్సరంలో 1998 డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగ నియామక పత్రాలు ప్రక్రియలో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలని ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సరిదిద్దాలని ఈ సందర్భంగా ఓబీసీ సంక్షేమ సంఘం తరపున రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 98 డిఎస్సిలో ఏదైతే ఈరోజు బీసీ అభ్యర్థులు మరి 1021 మంది బీసీ అభ్యర్థులు, 652 మంది ఎస్సీ అభ్యర్థులు ఈరోజు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాల వల్ల, అన్యాయం వల్ల నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారి మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వము పోస్టులు ఇచ్చిన సందర్భంలో అన్యాయంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా, పిహెచ్ అభ్యర్థులకు అన్యాయం చేస్తూ ఓపెన్ కెరీట్లో పోస్టులు ఇవ్వడం అనేది చాలా దారుణం. అలాగే మరి విల్లింగ్ మెమోలో కానీ, జాయినింగ్ మెమోలో కానీ లేనటువంటి అంశాన్ని జీవోలో తీసుకొచ్చి పెట్టి క్యారీ ఫార్వర్డ్ అనే పదాన్ని ఓపెన్ మెరిట్ పెట్టడం అనేది చాలా దారుణం. ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు మా సమస్యను పరిష్కరించి ఇమ్మీడియట్గా అందరికీ జాబులు ఇవ్వాలని కోరుతున్నాం. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిడ్ ఫేర్వెల్ 2024 కేకును రిటైర్డ్ ఏఎస్పీ లక్ష్మీనారాయణ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గార్డెన్స్లోని సత్య ఇన్వెస్టిగేషన్ సర్వీసెస్ కార్యాలయంలో జరిగిన సెలబ్రేషన్స్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ, వెస్ట్ డీఎస్పీ జయరాం ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజా మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రానున్న కాలంలో కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని వెల్లడించారు.
ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధిలో ముందుకు వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024లో రాష్ట్రాన్ని విధ్వంస పాలన నుంచి బయటపడివేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు చక్రపాణి, కెవి నారాయణ, వైటీ నాయుడు, రంగప్రసాద్, భూపాల్ సింగ్ పాల్గొన్నారు. ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే అక్షరమాలని కాకుండా అభివృద్ధి వైపుకి ముందుకు వెళ్ళగలదనే ఒక విశ్వాసాన్ని ఈ నాయకత్వం ద్వారా మంచి రాజధానిని దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి రాజధాని యొక్క అభివృద్ధిని చూడగలుగుతామని చెప్పి నమ్ముతా ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మీరు వీక్షించే క్షణాలు రాబోతున్నాయి. అలాంటి రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు కూటమి ప్రభుత్వం ద్వారా అని చెప్పి మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా సత్యనారాయణ గారి నేతృత్వంలో, అదేవిధంగా చక్రపాణి గారు, రంగప్రసాద్ గారు, వీళ్ళు వెంకటేశ్వర గారు, కృష్ణప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా నాయుడు, వీళ్ళందరూ కూడా నేను ఫస్ట్ ఎస్సీ కులగణన జాబితాలో సవరణలకు మంగళవారం ఆఖరి రోజుని గతంలో ప్రకటించినట్లు ప్రజలకు మరింత గడువును ఇచ్చేందుకు ప్రభుత్వం జనవరి 7 వరకు పొడిగించిందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పూర్తయిన కులగణన జాబితాలను ఈ నెల 26న నగరంలోని 206 వార్డు సచివాలయాల నోటీస్ బోర్డుల్లో సందర్శనార్థం ప్రకటించామని తెలిపారు. నగర ప్రజలు సర్వే రిపోర్టులోని తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చని తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉన్నా జనవరి 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు స్థానిక సచివాలయాల్లో అడ్మిన్ కార్యదర్శి వీఆర్ఓలకు లిఖితపూర్వకంగా అర్జీలు అందించవచ్చని తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాబితాలో తమ వివరాలను సమగ్రంగా ఉండేలా చూసుకోవచ్చని తెలిపారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.